తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకు ప్రతి నెల గూడా టీటీడీకి సంబంధించిన బట్టి స్వామివారి దర్శనానికి సంబంధించిన బట్టి టికెట్లన్నీ గూడా టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్‌సైట్‌లో 3 నెలల ముందుగానే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. అది మనందరికీ తెలుసు. అదే విధంగా మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించిన బట్టి స్వామివారి దర్శన టికెట్లని ఈ నెల అంటే నవంబర్ నెలలో మనకు విడుదల చేయడం జరుగుతుందండి. ఇందులో ముఖ్యంగా మనకి స్వామివారి ఆతిథ్య సేవలన్నీ గూడా కంప్లీట్ అవ్వనియండి. అంటే నవంబర్ 18వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు కూడా స్వామివారికి ఆతిథ్య సేవలైనటువంటి కళ్యాణం గాని, అదేవిధంగా విందుల సేవ, సహస్ర దీపాలంకరణ, ఆతిథ్య బ్రహ్మోత్సవం, అదేవిధంగా సుప్రభాత సేవ, తాంబూల సేవ, అష్టోత్తర పాదపద్మారాధన, అర్చన అనేటువంటి ఇటువంటి ఆతిథ్య సేవ టికెట్లన్నీ కూడా మనకి పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇవాళ విడుదలవుతున్నటువంటి సేవ ఏదైతే ఉందో ఇది మనకి ఈ రోజున అంటే నవంబర్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ఏపీ.జీఓవి.ఇన్ వెబ్‌సైట్‌లోకి విడుదల చేయడం జరుగుతుందండి. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి టికెట్లు వచ్చేసి అంగ ప్రదక్షిణ టికెట్లు. ఇది స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారపు వాకిలు అంటారు కదండీ! అక్కడి నుంచి సాధారణంగా మనం జయ విజయాల దగ్గర నుండి దర్శించుకొని బయటకి వస్తుంటాం కదండీ! అక్కడి నుంచి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి హుండీలో కానుకలేసేటువంటి ప్లేస్ వరకు కూడా రావడాన్ని పడుకొని అంగ ప్రదక్షిణ అంటారండి. టికెట్లయితే పూర్తిగా ఫ్రీ. ఇందులో అంగ ప్రదక్షిణ అనగానే మనకి ఆడవారిని సెపరేట్‌గా, మగవారిని సెపరేట్‌గా పంపించి అంగ ప్రదక్షిణ అయితే చేయించడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ అంగ ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలోనే స్వామివారి యొక్క ఆలయంలో అంటే మనకి బంగారు పాకెట్లు ఉంది కదండీ! అక్కడ ఆనంద నిలయంలో సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు బయట అంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. లోపల సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ స్వామివారి యొక్క ఈ అంగ ప్రదక్షిణ చేసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆడవారిని గాని అదేవిధంగా మగవారిని కూడా స్వామివారి యొక్క దర్శనానికైతే పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. ఇది మనకి ఈ రోజున అంటే నవంబర్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్‌సైట్‌లో విడుదలవ్వడం జరుగుతుందండి. ఇది మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లు. అదేవిధంగా మరొక కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. దీనినే మనం శ్రీవాణి ట్రస్ట్ అని పిలుస్తూ ఉంటాం. దీనికి ఎవరైతే రూ. 10,000 డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతోటి వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది వీళ్ళకి కల్పించడం జరుగుతుంటుందండి శ్రీవారి భక్తులకి. దీనికి టోటల్‌గా అయ్యేటువంటి అమౌంట్ వచ్చేసి మనకి అంటే రూ. 10,000 శ్రీవాణి ట్రస్ట్‌కి డొనేషన్ చేస్తే రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనం. అదేవిధంగా రూ. 1000 వీఐపీ రూమ్ గూడా ఈ శ్రీవారి భక్తులకి ఎవరైతే ఉన్నారో శ్రీవారి ట్రస్ట్‌కి డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా మనకి ఆహ్, రేపు విడుదలవుతున్నటువంటి టికెట్‌లో భాగంగా అంటే ఫిబ్రవరి నెలకు గాను ముందుగానే మనం ఈ నవంబర్ నెలలో 23వ తారీఖున ఉదయం 11 గంటలకి సేమ్ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వి మీరైతే ఈ టికెట్లయితే బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మనకి ఆఫ్‌లైన్‌లో కూడా ఈ శ్రీవారి టెస్ట్ అన్నది మనకి ఆఫ్‌లైన్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో కూడా మనకి ఈ స్వామివారి శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో శ్రీవారి భక్తులకి టికెట్లన్నది ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఆఫ్‌లైన్‌లో అయితే తిరుమల కొండపైన మనకి జేఈఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి గోకులం రెస్ట్ హౌస్ ఉంది కదండీ! గోకులం విశ్రాంతి భవన్ బ్యాక్ సైడ్ మనకి ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటా అన్నది ఇవ్వడం జరుగుతుంది టికెట్లు. అక్కడ కూడా సేమ్ అమౌంట్ అండి రూ. 10,000 ప్లస్ రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అకామిడేషన్ అన్నది మనకు ఆన్‌లైన్‌లో అయితే ఇప్పుడే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైతే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారి దర్శన టికెట్‌ని బుక్ చేసుకున్నారో సేమ్ అదే రోజున మనకి ఏదంటే అకామిడేషన్ కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి ఉంటుందండి. అట్ ది సేమ్ టైమ్ మనకి ఆఫ్‌లైన్‌లో అయితే అకామిడేషన్ అన్నది ఒక్కొక్కసారి అందుబాటులో ఉండొచ్చు. ఒక్కొక్కసారి అందుబాటులో లేకపోవచ్చండి. అది తిరుమల కొండపైకి వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటువంటి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి ఆఫ్‌లైన్‌లో అయితే అక్కడ తీసుకున్నప్పుడు మనకు ఒక రోజు ముందుగానే మీరు వెళ్లి ఈ శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటా ద్వారా మీరు ఈ స్వామివారి యొక్క వీఐపీ బ్రేక్ దర్శనం అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. శ్రీవారి టెస్ట్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకైతే మొదటి గడప వరకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇది ఎవరైనా ఈ రూ. 10,000 డొనేషన్ చేసి స్వామివారిని అయితే దగ్గరికి వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే సాధారణంగా మనం స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లు తీసుకున్నా, రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ తీసుకున్నా, సర్వదర్శనం గాని, లేదా ఎస్ఎస్‌డి టోకెన్ ద్వారా గాని, దివ్య దర్శనం ద్వారా గాని, లేదా స్వామివారికి ఆర్జిత సేవలు అయినటువంటి కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఇటువంటి సేవలన్నీ గూడా స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే
మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. స్వామివారిని దగ్గరగా వెళ్లి దర్శించుకోవడానికి అందరికీ అవకాశం ఉన్నటువంటి ఆహ్, స్వామివారికి దర్శనం టికెట్ వచ్చేసి మనకి కేవలం శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటా మాత్రమే అండి. అంటే సుప్రభాత సేవ గాని, తోమల సేవ గాని, అష్టదళ పాదపద్మనాభం గాని, అర్చన గాని ఇవి కూడా దగ్గరికి వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది లక్కీ డిప్ ద్వారా శ్రీవారి భక్తులు సెలెక్ట్ అవ్వాలి. ఇదైతే సెలెక్ట్ అయినా, సెలెక్ట్ కాకపోయినా మీ దగ్గర రూ. 10,000 ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా వెళ్లి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, మనకి ఈ రోజున అంటే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి విడుదలవుతున్నటువంటి శ్రీవాణి టెస్ట్ అడ్వాన్స్ కోటాలో ఈ టికెట్‌ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క శ్రీవాణి టెస్ట్ అడ్వాన్స్ కోటా అన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఇదే రోజున అంటే నవంబర్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్నవారికి కూడా మనకి స్వామివారి యొక్క దర్శనాన్ని కల్పించడం జరుగుతుందండి. ఇది టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. అంటే ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వీళ్ళకి గానీ, దివ్యాంగులకి గానీ, అది లేదా అనారోగ్యంతోటి దీర్ఘకాలిక అనారోగ్యంతోటి చాలామంది బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్వామివారిని దర్శించుకోవడానికి మనకు ఫ్రీ దర్శనం అన్నది ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా 3 నెలల ముందుగానే మనకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ఏపీ.జీఓవి.ఇన్ వెబ్సైట్‌లోకి మీ యొక్క మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వి టికెట్‌ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఫ్రీ. సీనియర్ సిటిజన్లు అంటే మీ ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు ఉండాలండి. మీకు కూడా వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వీళ్ళ వయసు 50 సంవత్సరాలు ఉండాలి. వీళ్ళకి ఇద్దరికి ఫ్రీ అండి. అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ గానీ, లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన బట్టి మెడికల్ సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేసి మీరైతే టికెట్‌ని బుక్ చేసుకోవచ్చండి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ఇవాళ విడుదలవుతున్నటువంటి మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవుతున్నటువంటి ఈ కేటగిరీని ఉపయోగించుకొని స్వామివారిని అయితే మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 25వ తారీఖున ఉదయం 10 గంటలకి అంటే నవంబర్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది విడుదలవ్వడం జరుగుతుందండి. ఇది కూడా మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించిన బట్టి సోమవారం రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్. ఇది కూడా మనకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ఏపీ.జీఓవి.ఇన్ వెబ్సైట్‌లోకి మీ యొక్క మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవ్వి ఈ టికెట్‌ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నంబర్ ద్వారా మనకి ఒక 6 మెంబర్స్ వరకు కూడా మాక్సిమం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే సింగిల్‌గా వెళ్ళొచ్చు. లేదా ఒక ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి 4 మెంబర్స్ అన్నా ఎంతమందైనా సరే మీరు ఇచ్చినటువంటి కేటగిరీలో అయితే మాక్సిమం మనకి 6 మెంబర్స్ వరకు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగిందండి టికెట్ బుక్ చేసుకోవడానికి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి రూ. 300 అంటే ఈచ్ పర్సన్ అండి. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఉంటే ఈ నలుగురికి కలిపి రూ. 300 అని అనుకుంటున్నారండి. అలా కాదండి. మనకి సింగిల్‌గా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరున్నా వాళ్ళకి రూ. 300 అంటే ఈచ్ పర్సన్ వచ్చేసి రూ. 300 మనం టీటీడీకి సంబంధించిన వెబ్సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క నేము, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబరు, మెయిల్ అయితే మెయిల్, ప్రీమెయిల్ అయితే ప్రీమెయిల్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అమౌంట్ కూడా మనం ఆన్‌లైన్‌లోనే మాత్రమే కట్టవలసి ఉంటుందండి. కట్టినప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది ఈ మెంబర్స్ సంబంధించిన బట్టి అమౌంట్ అన్నది మీకు అక్కడ డిస్‌ప్లేలో చూపించడం జరుగుతుందండి. మీరు చూపించిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లోనే అంటే మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే ద్వారా గానీ, ఫోన్‌పే ద్వారా గానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా గానీ ఈ టికెట్‌ని అయితే మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించిన బట్టి సోమవారం రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది రేపు నవంబర్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇదే నవంబర్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి అంటే తిరుపతిలో గానీ, తిరుమల కొండపైన గానీ ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా విడుదలవ్వడం జరుగుతుందండి. అకామిడేషన్ అంటే మనకి ఆన్‌లైన్‌లో ఎవరైతే స్వామివారికి ఆతిథ్య సేవలు బుక్ చేసుకున్నారో అంటే స్వామివారికి ఆతిథ్య సేవలు గానీ, అంగప్రదక్షిణ గానీ, లేదా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ గానీ, లేదా సీనియర్ సిటిజన్ కోటా గానీ, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ సంబంధించిన కోటాలో గానీ, మీరు ఏదో కేటగిరీలో ఆన్‌లైన్‌లో స్వామివారిక దర్శనం టికెట్లు ఎవరైతే ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే ఆన్‌లైన్‌లో మనం అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుందండి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అకామిడేషన్ గనక మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకపోవడం తెలియకపోయినా ఆ టైంకి
మీకు అకామిడేషన్‌కి సంబంధించిన రూమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉదయం 5 గంటల నుండి మనకు నైట్ 11 గంటల వరకు ఇవ్వడం జరుగుతుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 5 గంటల నుండి మనకి 11 గంటల లోపు అంటే ఉదయం 11 గంటల లోపు వెళ్తే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి. దీనికోసం మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ తోటి మీరు రూమ్ అన్నది తీసుకోవచ్చు. అదేవిధంగా కూడా మీ మొబైల్ నంబర్ కూడా పట్టుకెళ్ళండి. ఎందుకంటే ముందుగా రూమ్ కోసం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 2 అవర్స్‌లో మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషను అందులో ఉంటుంది. మీరు ఆ ప్లేస్‌కెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్‌లైన్‌లో కట్టవలసి ఉంటుంది. అక్కడ రూమ్స్ అన్నది సీఆర్ఓపి దగ్గర మనకు ప్రధానంగా రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 రూము, అదేవిధంగా రూ. 1500 వరకు కూడా రూమ్స్ అన్నది మనకి అందుబాటులో ఉంటాయండి. అక్కడ రూమ్స్ కంప్లీట్ అవ్వడం అంటే తిరుమల కొండపైన వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. తిరుమల కొండపైన రూమ్స్ ఎప్పుడెప్పుడు ఖాళీ అవుతే అప్పుడప్పుడు రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుందండి. అంటే ఖాళీ అవుతున్నటువంటి రూమ్స్ అన్నీ కూడా ఆ రోజున ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఆన్‌లైన్‌లో ఎవరైతే రూమ్ బుక్ చేసుకోలేదో మీరందరూ కూడా తిరుమల కొండపైన ఆఫ్‌లైన్‌లో సీఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అకామిడేషన్ అన్నది మనకి నవంబర్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రూమ్స్ అన్నది ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.